ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు ఆ! అట్టే ఉన్నది. ఆ! మున్పడినే మంచిగా జరిగింది. ఆ! ఇప్పుడు ఏం జరగటం లేదు, ఏం ఇచ్చటం లేదు. అది ఆ! ఏం ఆగం పరిస్థితి ఉన్నది. ఇది హ్మ్. రైతు కింద ఘోరంగా ఉన్నది. ఆ! కరెంట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు కరెంట్ అయితే ఇంట్లో కొంచెం లెక్కగా ఉన్నది. ఆ! ఇప్పుడు కరెంట్ మాత్రం చెప్పొద్దు ఇక. హ్మ్. కరెంట్ లెక్కగా ఉన్నది. హ్మ్. ఇప్పుడు రుణమాఫీలు చెప్తాను, రుణమాఫీలు అట్టే ఉన్నది. హ్మ్. ఏం చేయలేదు. 2 లక్షలు చేస్తా అని 2 చెప్పిండు లక్షలు కదా! చెప్తాను, 2 హ్మ్. లక్షలు చేయలే, ఒక రూపాయి కూడా చేయలే. అట్టే ఉన్నది. హ్మ్. ఇక కొంతమంది రైతు బంధు కొంతమంది పడ్డది, కొంతమంది పడలే. ఇప్పుడు 6 పథకాలలో ఒక 2 పథకాలు ఇప్పుడు ఏది చేసిండు. చేయలే, ఆ! ఏది చేయలే, అన్ని అట్టే ఉన్నాయి. హ్మ్. ఏం చేసిన 6 పథకాలు ఏం చేసినాడు ఆయన? హ్మ్. ఏమి చేయలే. హ్మ్. చేయలే, చేత అని అంటాడు. హ్మ్. ఏం చెప్తాడు ఆయన ఇక? హ్మ్. 25 వందలు ఆడోళ్ళకి ఇస్తాను, ఆడోళ్ళకి లేదు, మగోళ్ళకి లేదు, ఏ వాళ్ళకి లేదు. హ్మ్. ఏది లేదు, ఏది లేదు. హ్మ్. ఎక్కడ ఏమి ఇప్పుడు ఇస్తాడు? చాలా మంది మీలాంటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇలాంటి క్వెషన్ చేత్తా అంటుండు. ఇంక అంటాడు. చేసేదెప్పుడు? చేత అని అంటాడు, అట్టే ఉంటాడు. హ్మ్. ఏం చెప్తలేడు, హ్మ్. ఏం లేదు. ఈ రుణమాఫీ అయిందా? ఎక్కడైంది రుణమాఫీ? 2 లక్షలు చేస్తాను. రైతు బంధు? రైతు బంధు మన 2 ఎకరాలకు 2.5 వరకు వచ్చింది. ఆ! ఇక 3 ఎకరాల అట్టే ఉన్నది. హ్మ్. ఎవరికి ఇయ్యలే. హ్మ్. పల్లెటూళ్ళు అట్టే ఆగమవుతున్నారు. ఆ! ఏడు ఎవరు పోతాడు? నాట్లో కూలి నాలు అట్టే మురుగుతా, అట్టే పోతాడు. హ్మ్. ఏం లేదు. ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ ఉంది ఆ బస్సు వల్ల? బస్సోళ్ళకి వీళ్ళకు సిటీ లెక్క ఉన్నది. ఆ! మనకేమి లేదు. పల్లెటూళ్ళు అంతా ఆగే ఉన్నారు. ఆ! మరి ఎందుకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి? దేనికి పెట్టిండో ఆయన, ఎట్టున్నదో ఆయన, ఎట్ట ఇదైతాడు. హ్మ్. ఈ ఆటో వాళ్ళు చాలా బాధపడుతున్నారు దీనివల్ల. బాధ మంచిగానే పడతాడు. ఆ! మంచి బాధపడతాడు అటు. ఆ! సత్తాడు పాపం. ఆ! ఇవ్వాలి, ఇటు ఈ రోడ్డుకి ఇవ్వలేస్తలేరు. హ్మ్. అటు ఇవ్వలేస్తలేరు. హ్మ్. అప్పట్లో నడిచింది గానీ ఇప్పుడు ఒక్క ఆటో అప్పుడు నడవదు. నడిచినాయి, ఇప్పుడు ఏం లేదు. ఆ! వేస్ట్‌గా. హ్మ్. ఆ బస్సులు కూడా మన పల్లెటూళ్ళు ఎవరు పోతలేరు. పోతున్నాం ఇల్లిందా. మరి రిటర్న్ ఎళ్ళిపోతున్నావు ఎందుకు? ఏం చేయాలి, ఏం ఆటో ఎత్తలేదు, ఏం ఎత్తలేదు, ఏం చేయాలి, ఇంటికి పోతానా. బస్సు ఫ్రీ పెట్టిండు కదా మన ఫ్రీ రేవంత్ లేదు, రెడ్డి. బస్సు లేదు, ఏం లేదు, అసలే లేదు. ఆ! ఏం లేదు. ఇప్పుడు ఏం లేక మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతున్నావా ఇంటికి? ఇంటికి పోతానా. ఎక్కడికెళ్ళాలి? ఆ, వరంగల్ పోవాలి. వరంగల్ ఎళ్ళాలా? ఆ, మరి ఎట్లా మరి ఎవరిని ఏమి అడగట్లేదా మీరు ఆ ఏం ఆటో? అడిగితే ఎవరు వస్తాను, ఎవరు వస్తలేరు. ఆ! ఎవరు వస్తలేరు. హ్మ్. మాకు పీరి అని పీరి లేదు, ఏం లేదు. మరి గోసేవనాది బస్సు ఎన్ని సార్లు ఎక్కినావు ఇప్పుడు ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుండి? ఎక్కడ అసలే పోతలేము అసలు. ఆ! మరి ఫ్రీ బస్సు పెట్టిన చాలా మంది లేడీస్ వాళ్ళు సారా వాటే సీటులే ఉన్నారు అందరూ. ఇక్కడ ఏం పెట్టలేదు. ఏం పెట్టలే. ఇప్పుడు కనీసం ఆ బస్సు పెట్టక ముందుకు మంచిగా ఆటోలోనే వచ్చేది. ఆటో మంచిగా ఇక్కడ ఆటో సదా వస్తలేదు. కానీ ఇప్పుడు రావట్లేదు. పోదామని కూడా కూర్చున్నాం. ఆ! ఏం రావటం లేదు. ఆ! పోతాం అనుకున్నాం, పోలే. ఆ! రేవంత్ రెడ్డి చేసిన ఇది ఫ్రీ బస్ అన్నాడు. ఆ! ఆ సిటీలో 6 సీటు వాళ్ళకే. హ్మ్. ఆ ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో, ఆ ఫ్రీ బస్ దేనికి వల్లనే పెట్టిండో అసలు ఇదేం పని చేస్తలేదు. అది హ్మ్. వేస్ట్‌గా. హ్మ్. ఇప్పుడు రైతు బంధు అంతకుముందు 5 ఎకరాలు, 10 ఎకరాలు అన్ని అందరికి పడేది. హ్మ్. ఇప్పుడు 2 ఎకరాలన్నరకే పడ్డాయి. హ్మ్. 3 ఎకరాలు అసలు ఎక్కడోళ్ళు అక్కడనే పన్నారు. హ్మ్. ఇది ఇది పెడతా అన్నాడు. ఇది ఆడోళ్ళకు 2500 ఇత్తా హ్మ్. అని ఓట్లేయించుకున్నాడు. ఆ! ఈ 2500 ఏడుపాయె? ఆ గ్యాస్ ఫార్మ్ నింపిల్లా? గ్యాసు పాము లేదు. గ్యాస్ ఇస్తా అన్నాడు. లేదు. 500 అన్నాడు. హ్మ్. ఆ గ్యాసుల కాడ గ్యాసులే ఉన్నాయి. హ్మ్. ఏది చెప్పిండు, గెలిచిండు. హ్మ్. ఆడ గతం సీట్ ఎక్కిండు. ఆడ కూర్చున్నాడు. ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే ఇంతో అంతో అన్ని విధాల కొంచెం కొంచెం అప్పో సప్పో తెచ్చి ఇచ్చేది పాపం. హ్మ్. ఆయనను మూలన పడేసిండు. హ్మ్. ఈయన సీట్ ఎక్కిండు. హ్మ్. ఇంతవరకు 6 వాగ్దానాలని చెప్పిండు. 6 ఇట్లా ఏం లేదు. హ్మ్. ఏం చేసిండు? ఎక్కడ ఏనుగుల సిప్ప ఏనుగులనే ఉన్నది. హ్మ్. ఇప్పుడు వచ్చినప్పటి నుండి ఏ విధంగా ఉంది పరిపాలన? ఎట్లా ఎట్లా చూస్తున్నారు ఇంతవరకు మీరు? ఏం లేదు. హ్మ్. ఆయన చేసిన పని ఇంతవరకు ఏది మనకు ఆ! ఏది లేదు. ఇప్పుడు ఇక కేసీఆర్ రోడ్డు తెస్తా అన్నాడు. రోడ్డు లేదు. మా తండకు బస్సులు లేవు. ఆ బస్సులు రాక సీటులు ఆటో ఎక్కుతానని ఆటోలు కూడా తెలియవు. ఇప్పుడు ఇంటికి ఎంతసేపు అయితుంది మీరు ఇక్కడ కూర్చోబట్టి? కూర్చొని ఒక గంటన్నర 2 గంటలు అయితాంది. ఆటోలు రాలే, బస్సులు రాలే, ఏం రాలే. ఏం లేదు, ఇంతవరకు ఏం లేదు. ఆ! మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని? రేవంత్ రెడ్డిని మా తండకు ఒక బస్సు కావాలి. ఆ! ఇది బస్సు పంపియాలి హ్మ్. అని చెప్పి రైతులకు కూడా ఆదుకోవాలి. రైతులకు చాలా ఏం లేకుండా ఉన్నది. రైతులకు కూడా ఆదుకోవాలని చెప్పి హ్మ్. అనుకుంటున్నాం. ఇప్పుడు అది మళ్ళీ చేస్తాడా, చేయడో, మధ్యాహ్నం పోతాడో. హ్మ్. ఇప్పుడు వచ్చే ఎలక్షన్‌లో మళ్ళీ మాకు గాని గెలిపిస్తేనే నేను 6 హామీలు నెరవేరుస్తా అని చెప్తుండు ఇక రేవంత్ ఇప్పుడు రెడ్డి. గెలిచింది సరిపోక ఇక మళ్ళా గెలిపిస్తేనే ఆ హామీలు చెప్తాడు. అంత లేకపోతే ఆడనే ఉంటది ఇక అది. ఆ! అంత దండగా. ఆ! మళ్ళీ జనాల్ని మభ్యపెడుతుండు. మబ్బబెట్టే గెలిచాయి. ఇప్పుడు ఆడోళ్ళకు బస్ ఫ్రీ అన్నాడు, గెలిచిండు. హ్మ్. ఆడోళ్ళకి 2500 పంపిస్తానే అని అరకు అంతా ఊపి ఓట్లేసిండు. ఆ! ఓట్లే పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్లు వస్తలేదు, ఏం లేదు. ఆ! పెన్షన్ నాకు ఇప్పటికి ముసలినైనా ఇంతవరకు పెన్షన్ ఇస్తా అని చెప్పి
వాళ్ళ ఆధార్ కార్డుల బరాబరి ఉన్నది. ఆ గుర్తింపు కార్డు అప్పుడెప్పుడో చేసిండు అది. ఏమంటున్నారు అధికారులు మీరు వెళ్తే? ఇది లేదు, అది లేదు, ఇది లేదు, వచ్చినప్పుడు ఇస్తాము, ఇది ఇస్తాను ఆఫీస్కి 2-3 సార్లు పోయి వచ్చిన. ఆ, ఇంతవరకు ఏం లేదు. ఆ. ఇప్పుడు ఇంకోటి 4,000 చేస్తా అని చెప్పిండు. అప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 పెన్షన్ వస్తుండే. మంచిగా కానీ వస్తాంది. అతను ఏమన్నాడంటే అధికారంలో రాకముందుకు నేను వచ్చిన వెంబడే 100 రోజుల్లో 2-4 చేస్తా అని చెప్పిండు. మరి ఏది ఎట్లా మరి? మీకు ఇప్పుడు ఉన్న గ్రామాలలో వస్తున్నాయి ఎవరికైనా ఎవరికి 4,000? ఇంతవరకు ఎవరికి లేదు. ఆ, అదే 2,000, ఆ, అదే 2,000 వెనక ముందు అదే 2,000 వస్తాయి. ఉమ్. ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ అన్నట్టు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మనం మొన్న ఒక సెల్లులో చూస్తానట పోరగాలు చెప్తారు, కేసీఆర్ చేసిన వాటికి చేయను, ఇప్పుడు మళ్ళా చేయని వాటికే కొంత చేస్తా అని చెప్పి అన్నాడట. ఇది వాళ్ళ నాకు సెల్లు లేదు కానీ సెల్లులో చెప్తారు పోరగాలు. ఆయన ఏం చేసిండు? ఆయన చేయలే పాప. ఆయన మొన్న ఒక 60-70 వేలు మాఫీ చేసిండు. ఈయన ఏం చేసిండు? దండగా. ఇప్పుడు మళ్ళీ గెలిచే పోరు ఇప్పుడు గెలుతా, ఇది మళ్ళీ నేను గెలిస్తే ఈ హామీలు అన్ని చేస్తా అంటాడు. ఆ, ఆ, ఆ. అన్ని చేసి పెడతా. ఇప్పుడు అప్పుడు గెలిచినా కదా, ఇంతవరకు ఏం లేదు, నాకేం రాలేదు. ఉమ్, కేసీఆర్ అప్పు చేసిండు, ఉమ్, నేను తెలుపుతున్నా. ఉమ్, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లో వీళ్ళని గెలిపిస్తే అన్ని చేసి పెడతా అంటాడు, గెలుతాడు. ఉమ్. అది చేయడు. మేము రాము, మాది అట్నే గిదే ఇప్పుడు రైతుల కష్టం ఏ నాటికి తీరదు. మళ్ళీ గెలిపియండి అని చెప్తుండు కదా, ఆ, మళ్ళీ జనాలు నమ్మే ప్రసక్తులు ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు ఇకనా ఆ, ఇక అయిపోయింది. ఇక అయిపోయింది. మొన్ననే ఇక ఏదో అయిపోయింది. ఇక ఆ. దీని రైతు బంధుతోటి అయిపోయింది.